హలో ఫ్రెండ్స్, ఒకప్పుడు ఒక ఇండియన్ సినిమా 100 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబడితే అది పెద్ద హిట్ కింద ఫీల్ అయ్యేవారు భయ్య. ఏదైనా భారీ హిట్ అయిన సినిమా ఒక 500 కోట్ల వరకు రాబట్టేది. కానీ ఎప్పుడైతే బాహుబలి 2 రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల మార్కుని 1500 కోట్ల మార్కుని దాటి 1800 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఆల్ ఇండియా వ్యాప్తంగా ఇండస్ట్రీ హిట్ అయ్యి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్గా మారిన తర్వాత పాన్ ఇండియా సినిమాలు అనేవి పుట్టుకొచ్చాయి భయ్య. మరి పాన్ ఇండియా సినిమాలు అనేకం రిలీజ్ అవుతున్నాయి. మరి పాన్ ఇండియా సినిమా యొక్క టార్గెట్ ఏంటంటే 1000 కోట్లు. హిట్ అయిందా 1000 కోట్లే. మరి ఎప్పటి వరకు 1000 కోట్ల పైన రాబట్టిన సినిమాలు అంటే ఇండియాలో కేవలం 9 మాత్రం ఉన్నాయి. అవి దంగల్, బాహుబలి 2, పుష్ప 2, RRR, దురంధర్, KGF 2, జవాన్, కల్కి, పఠాన్. ఈ 9 సినిమాలు మాత్రమే ఇండియాలో 1000 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు. మరి ఈ 9 సినిమాల్లో 4 సినిమాలు తెలుగు సినిమాలు ఉంటే 4 సినిమాలు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఒకటి కన్నడ సినిమా ఉంది KGF. తమిళ వాళ్ళకైతే ఒక సినిమా కూడా లేదు. అయితే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే భయ్య, రాబోయే పాన్ ఇండియా సినిమాల్లో ఏ సినిమాలు 1000 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే సినిమాలు ఉన్నాయి, అదేవిధంగా 2000 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే సినిమాలు ఏ ఉన్నాయి అనేది ఒక 10 సినిమాల గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం భయ్య. లిస్టులోకి వెళ్ళిపోతే వచ్చే నెల 19వ తారీఖున దురంధర్ 2 ది రివెంజ్ అనే సినిమా రిలీజ్ అవ్వబోతుంది భయ్య. మరి ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల మార్క్ అయితే దాటిస్తుంది. మరి ఎప్పటికే అంచనాలకు మించి 1300 కోట్ల పైన గ్రాస్ అయితే రాబట్టిస్తుంది భయ్య. ఇదైతే అరాచకం అని చెప్పవచ్చు. అసలు ఈ మూవీ ఒక 300 కోట్లు 500 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది. 500 కోట్లు వస్తే ఎక్కువ భయ్య. అలాంటిది 1300 కోట్ల వరకు గ్రాస్ వచ్చేసిందంటే కంటెంట్ మ్యాటర్ అని చెప్పవచ్చు. అయితే నేను సినిమా చూసాను, 1300 కోట్లు వచ్చేంత సినిమాలో లేదు, కానీ ఒక యావరేజ్గా అలాగే వెళ్ళిపోయింది. మరి 1300 కోట్లు ఎందుకు వచ్చిందో మీరైతే కింద కామెంట్ అయితే చేయండి. ఇక అదే నెలలో మార్చి నెలలోనే 19వ తారీఖునే టాక్సిక్ రిలీజ్ అవ్వబోతుంది భయ్య. మరి ఈ మూవీ కూడా 1000 కోట్లు రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది యష్ సినిమా. డైరెక్టర్ ఎవరో చాలామందికి తెలియదు, ఎవరో లేడీ అంట. ఆమె పేరు అయితే నేను మర్చిపోయాను. మన టేజర్ వచ్చింది, టేజర్ కూడా అంత అద్భుతంగా ఏం లేదు. కానీ KGF తర్వాత యష్ నుండి వస్తున్న సినిమా భయ్య ఇది. అందువల్ల ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి. మరి నాకైతే ఈ మూవీ 1000 కోట్లు రాబడుతుందని అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఇక ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ నటించిన ఫౌజీ మూవీ కూడా ఈ సంవత్సరమే రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. అక్టోబర్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మరి ఈ మూవీ కూడా హెడ్ టాక్ తెచ్చుకుంటే ఖచ్చితంగా 1000 కోట్లు అనేది రాబట్టిస్తుంది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్లో 1000 కోట్లు రాబట్టడం అనేది ప్రభాస్కి పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి చూద్దాం భయ్య. మరి ఫౌజీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ప్రజెంట్ పెద్ద లేవు, ప్రభాస్ రేంజ్లో లేవు, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రేంజ్లో అయితే లేవు. మరి కంటెంట్ ఇంకా డెలివరీ అవ్వలేదు కాబట్టి ఫౌజీ నుంచి కంటెంట్ వచ్చిన తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం. కంటెంట్తో సంబంధం లేకుండా హిట్ టాక్ వచ్చిన ఈ మూవీ 1000 కోట్లు ఈజీగా రాబడుతుంది కాబట్టి లిస్ట్లో అయితే చేర్చాను. ఇక కింగ్ షారుఖ్ ఖాన్ యొక్క కింగ్ మూవీ కూడా 1000 కోట్లు రాబట్టే అవకాశం అయితే ఉంది భయ్య. ఎక్కడ కూడా షారుఖ్ ఖాన్ ఉన్నాడు కాబట్టి 1000 కోట్లు వస్తుంది అనే విధంగా నాకైతే అనిపిస్తుంది. మరి ఆయనకి ఫారెన్లో బాగా ఓవర్సీస్లో బాగా ఫ్యాన్ బేస్ అనేది ఉంది. మరి కింగ్కి కూడా హెడ్ టాక్ వస్తే 1000 కోట్లు ఈజీగా రాబట్టేస్తుంది. ఈ సంవత్సరం డిసెంబర్లో 24వ తారీఖున క్రిస్మస్ కానుకగా ఈ మూవీ అయితే రాబోతుంది. ఇక స్పిరిట్ భయ్య వచ్చే సంవత్సరం రాబోతుంది ఈ మూవీ మార్చి 5వ తారీఖున. మరి ఈ మూవీ 1000 కోట్లు కాదు 2000 కోట్లు ఈజీగా రాబట్టేస్తుంది. ఇండియా వ్యాప్తంగా మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీస్ లిస్ట్లో ఈ మూవీ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని చెప్పవచ్చు భయ్య. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో, అదేవిధంగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో ఈ మూవీ రావటం వల్ల ఎక్స్పెక్టేషన్స్ ఈ మూవీ పైన భారీగా ఉన్నాయి. ఈ మూవీ 1000 కోట్లు కాదు, హెడ్ టాక్ వచ్చిందా 2000 కోట్లు ఈజీగా రాబడుతుంది. జక్కన్నాండ సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్లో రాబోతున్న వారణాసి. మరి ఈ మూవీ యొక్క కంటెంట్ టేజరే దాదాపుగా 3 నిమిషాలు దించాడు మన జక్కన్న. ఈ మూవీ వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున రిలీజ్ అవ్వబోతుంది. సమ్మర్ అంటే హాలీవుడ్లో అయినా బాలీవుడ్లో అయినా టాలీవుడ్లో అయినా వరల్డ్ వైడ్గా మంచి సీజన్ సినిమాలు చూడటానికి. పిల్లలకు కూడా హాలిడేస్ అవి గట్రా వచ్చేస్తాయి. అందువల్ల వారణాసి రిలీజ్ డేట్ బాగుంది, కంటెంట్ బాగుంది. ఇండియాస్ మైథలాజికల్ బేస్ చేసుకుని ఈ మూవీ వస్తుంది కాబట్టి 2000 కోట్లు ఈజీగా రాబట్టేస్తుంది భయ్య, దాంట్లో డౌట్ లేదు. మరి అత్యంత ప్రజాదరణ కానీ హాలీవుడ్ నుంచి ఓవర్సీస్ నుంచి అందుకుందా? RRRతో ఇప్పటికే జక్కన్కి మంచి రికగ్నైజేషన్ అనేది వచ్చేసింది. అదేవిధంగా ఆస్కార్ కూడా కొట్టేశాడు. మరి ఏమాత్రం టాక్ వచ్చినా 2000 కోట్ల పైన ఈ మూవీ అయితే కలెక్షన్స్ అయితే రాబడుతుంది. మరి ఆ నెంబరు ఎంతతో
ఆగుతుందో అనేది మీరు కింద కామెంట్ అయితే చేయండి. ఇక 1000 కోట్ల పైన రాబట్టగలిగే సత్తా ఉన్న మరో మూవీ అంటే భయ్య AA22 అండ్ A6 అట్లీ కాంబినేషన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ వచ్చే సంవత్సరం 2027లో రిలీజ్ అవుతుంది. మరి ఈ మూవీ కూడా 1000 కోట్లు రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. ఇప్పటికే అట్లీ జవాన్ మూవీతో 1000 కోట్ల పైన రాబట్టిస్తాడు. మరి టాక్గానే వచ్చిందా అట్లీ టేకింగ్ మాస్ ఆడియన్స్ని మెప్పించే విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 1000 కోట్లు రాబట్టే అవకాశం అయితే ఉంది. ఇక అదేవిధంగా సలార్ 2 ఖచ్చితంగా సలార్ 2 1000 కోట్లు అయితే రాబడుతుంది భయ్య. 1000 కోట్లు కాదు 2000 కోట్లు కూడా రాబట్టినా మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు. కోర్స్ సలార్ 1 ఎక్స్పెక్ట్ చేసినంత కలెక్షన్స్ అయితే రాబట్టలేదు. డంకీ క్లాస్ అవ్వచ్చు, లేకపోతే స్లో నరేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఓటీటీలో మాత్రం రిపీట్లో చూసిన సినిమా ఏదైనా ఉందంటే రీసెంట్ టైంలో సలారే భయ్య. 365 రోజులు కూడా ఈ మూవీ బాలీవుడ్లో హిందీలో ఓటీటీలో ట్రెండింగ్ అయింది. అదేవిధంగా థియేటర్లో ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ కూడా చాలా ఫీల్ అయ్యారు. ఎటువంటి అద్భుతాన్ని మనం మిస్ అయిపోయాం అనే విధంగా వాళ్ళైతే ఫీల్ అయ్యారు. ఖచ్చితంగా ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ చేసినా సరే 2ని ఎటువంటి ప్రమోషన్ లేకుండా 2000 కోట్లు ఈజీగా కొట్టేస్తుంది. ఇక కల్కి 2 చూసుకుంటే భయ్య 2000 కోట్లు కొడుతుందో లేదో తెలియదు కానీ 1000 కోట్లు రాబట్టేస్తుంది. మీ అందరికీ తెలుసు కల్కి 1 ఆల్రెడీ సైన్స్ ఫిక్షన్ జానర్లో వచ్చింది, 1200 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. మరి అందరూ ఆడియన్స్కి ఈ మూవీ ఎక్కలేదు. అందరూ ఆడియన్స్కి ఎక్కుంటే భయ్య ఖచ్చితంగా ఈ మూవీ 2000 కోట్లు కొట్టాలి. అంత మంచి కంటెంట్ హాలీవుడ్ స్టాండర్డ్స్తో నాగశ్విన్ డెలివరీ చేస్తాడు. ప్రభాస్కి సరైన మాస్ ఎలివేషన్స్ ఇవ్వకపోయినా అమితాబ్ బచ్చన్ కానీ, కమలా హాసన్ కానీ, దేశా పటాని ఈ విధంగా భారీ కాస్ట్తో ఎక్స్పెషల్లీ ఇండియాలో ఇప్పటివరకు ఇటువంటి సైన్స్ ఫిక్షన్ మూవీ అయితే రాలేదు భయ్య. ఆ విధంగా తీశాడు, చాలా అద్భుతంగా అనిపించింది. 2 అయితే రాబోతుంది, 2027లో రాబోతుంది. ఖచ్చితంగా 1000 కోట్ల మార్క్ అయితే దాటిస్తుంది. ఇక అదేవిధంగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో మూవీ అయితే ఫిక్స్ అయింది భయ్య. మరి ఈ మధ్యకాలంలో ఈ మూవీ యొక్క మ్యూజిక్తో బీజిఎం కూడా ట్రెండ్ అవుతుంది. మరి పుష్పరాజ్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ యొక్క బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ మీకు తెలుసు. అదేవిధంగా లోకేష్ కనకరాజ్ యొక్క టేకింగ్ తెలుసు. ఇవన్నీ కలిపి మరి ఈ మూవీ అయితే 1000 కోట్లు ఈజీగా రాబట్టేస్తుందని నాకైతే అనిపిస్తుంది భయ్య. మరి లోకేష్ కనకరాజ్ కూలీతో మెప్పించలేకపోయాడు, లియోతో మెప్పించలేకపోయాడు. కానీ ఆయన దగ్గర అయితే స్టఫ్ ఉంది. ఒక డిఫరెంట్ జోనర్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటంలో మాత్రం ముందుంటాడు. దానికి తోడు అనిరుద్ధ్ మ్యూజిక్ యాడ్ అయింది. ఇక ఐకాన్ స్టార్ ఇండియాకే మాస్ స్టార్ యాడ్ అయ్యాడు కాబట్టి ఈ మూవీ కూడా 1000 కోట్లు రాబట్టే అవకాశం ఉంది భయ్య. మరి నేను ఈ చెప్పిన సినిమాల్లో మీకు ఏ సినిమా 1000 కోట్లు రాబడుతుంది అనుకుంటున్నారు? 2000 కోట్ల పైన రాబట్టగలిగే సినిమాలు ఏంటి? అదేవిధంగా నేను మర్చిపోయినా లేకపోతే లిస్టులో చేర్చలేని సినిమాలు ఏవైనా మీరు 1000 కోట్లు రాబడతాయి అనే విధంగా మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఎక్కువ సినిమాలు లిస్టు కానీ ఉంటే నేను ఒకసారి ఆ లిస్టుని పరిశీలిస్తాను భయ్య. పరిశీలించిన తర్వాత ఇవి 1000 కోట్లు రాబట్టే అవకాశం ఉందనే విధంగా మీరు చెప్పిన కామెంట్ని బట్టి నేను కన్సిడర్ అయితే వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను.